దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ గజానన మహారాజ్ దిగంబర శ్రీ గజానన విజయము అధ్యాయము 12 రెండవ భాగము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అడుగులు ముందుకు పడుతున్నాయి, కానీ అతని ముఖం మఠం వైపు, దృష్టి స్వామిపైనే ఉన్నాయి. పీతాంబరుడు నడిచి నడిచి కొండోలి అనే గ్రామం చేరుకున్నాడు. సాయంకాలం అవుతోంది. నోటితో స్వామి నామస్మరణం చేస్తూనే ఉన్నాడు. సాయంకాలం గ్రామంలోకి వెళ్ళటం అనుచితం అనుకున్నాడు. అక్కడొక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు. చెట్టు క్రింద చీమలు పుట్టలుగా ఉన్నాయి. అవన్నీ అతన్ని కుట్టాయి. అందుచే ఉదయం కాగానే చెట్టెక్కి కూర్చున్నాడు. అక్కడ కూడా చీమల బాధ భరించలేక ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకి మారుతూ వచ్చాడు. అయినా మంచి చోటు దొరకలేదు. కొమ్మలపైన గెంతుతున్న ఈతణ్ణి కొందరు పశువుల కాపర్లు చూశారు. కోతి చేష్టలెందుకు చేస్తున్నాడు ఈ మనిషి అర్థం కాకుండా ఉంది. నిర్భయంగా ఒక కొమ్మ నుండి మరో కొమ్మపైకి వస్తున్నాడు, కానీ క్రింద మాత్రం పడటం లేదు. ఇదే విచిత్రమైన విషయం అనుకున్నారు వాళ్ళు. అందులో ఒకడు, ఇదేమీ విచిత్రం కాదు, శ్రీ గజాననుల శిష్యులు ఇలాంటి ఆశ్చర్యకరమైన లీలలెన్నో చూపిస్తూ ఉంటారు. లీలలను బట్టి ఇతడు శ్రీ గజాననుల శిష్యుడై ఉండాలనిపిస్తోంది. పదండి, గ్రామంలోకి వెళ్ళి ఈ విషయం అందరికీ చెబుదాం అన్నాడు. పశువుల కాపరుల కథనాన్ని విని ఊరంతా శ్రీ గజాననుల శిష్యుని చూడటానికి మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది. మొదట అతని మీదెవరికీ నమ్మకం కుదరలేదు. వీడెవడో పిచ్చివాడిలా అభినయిస్తూ గజాననుల శిష్యుడనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. గజానన స్వాముల అసలైన భక్తుడు భాస్కర పాటిల్ అనేవాడు. అతడు కొద్ది కాలం క్రితం ఆడగావులో కాలం చేశాడు అని చెవులు కొరుక్కోసాగారు. ఆ గజాననుల శిష్యుడు ఇక్కడికి ఎందుకొస్తాడు? అక్కడి మిఠాయిలు విడిచి ఇక్కడ ఉపవాసం చేయటానికి వస్తాడా? అయినా నిజమేమిటో తెలుసుకోవటానికి అతన్నే అడిగితే సరి. అతడేం చెబుతాడో విందాం. వ్యర్థ తర్కం వల్ల ప్రయోజనమేముంది అన్నారెవరో అక్కడి వాళ్లలో ఒకరు. చివరికి అందులో ఒకరు ముందుకొచ్చి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ గురువెవరు అని ప్రశ్నించాడు పీతాంబరుణ్ణి. నేను షేగావ్ నివాసిని, షింపి నిమ్న జాతి వాడిని. నా పేరు పీతాంబరుడు. నేను శ్రీ గజాననుల శిష్యుణ్ణి. వారి ఆజ్ఞ వల్ల తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఈ చెట్టు క్రింద కూర్చున్నాను. చీమల బాధ భరించలేక చెట్టు పైకెక్కాను అన్నాడు పీతాంబరుడు జవాబుగా. అయినా వాళ్ళకి అతని మాటల మీద నమ్మకం కుదరలేదు. వారు కోపంతో పెద్దల పేరు చెప్పుకొని, ఈ మర్కట లీలలెందుకు చేస్తున్నావు? భలే, రాజుగారి ముద్దుల పెళ్ళాం పొట్టకూటి కోసం కూలి పనికెళ్ళిందన్నాడట ఎవడో వెనకటికి అన్నారు. ఆ గ్రామవాసి శ్యామరావ్ దేశ్ముఖ్. ఒరేయ్ దొంగ వెధవా, ఇది విను. స్వామి గజాననులు సాక్షాత్తు భగవంతుడే. ఆయన పేరు చెప్పి వారి గొప్పతనానికి కళంకం ఆపాదించకు. ఒరేయ్ పిచ్చివాడా, వారొకసారేం చేశారో తెలుసా? తమ సామర్థ్యం చేత ఋతువు కాకున్నా మామిడి చెట్టుకు మామిడి పళ్ళు కాయించారు. వారు మామిడి పళ్ళు కాయించారు. నువ్వాయన భక్తుడవంటున్నావు కదా, కనీసం కాయలు కాకుంటే ఆకులన్నా వచ్చేటట్లు చెయ్యి. అలా చేయలేకపోయినట్లయితే నిన్ను వదిలిపెట్టం. ఇదిగో మూడు వారిన చెట్టు, మా ఎదుటే దీనికి ఆకులు తెప్పించు. అలా చేయలేని పక్షంలో నిన్ను చితకబాదుతాం. సద్గురు కృప వలన శిష్యుల్లో వారి శక్తి కూడా సంచారం చేస్తూ ఉంటుంది కదా. ఇక ఆలస్యం చేయకు. ఈ మామిడి చెట్టుకు ఆకులు తెప్పించి పచ్చగా చెయ్యి అన్నాడు. ప్రజల ఈ కోరిక విన్న పీతాంబరుడు భయపడిపోయాడు. అతడు వినయంగా ఇలా అన్నాడు, నన్ను ఊరికే సతాయించకండి. నా కథను ఆలకించండి. రాళ్ళు వజ్రాలు కూడా ఒకే గనిలో నుంచి పుడతాయి కదా. శ్రీ గజాననుల శిష్యులలో నేను గులకరాయి వంటి వాడిని. నే చెప్పేది నిజమని నమ్మండి. గులకరాళ్ల వల్ల గని గొప్పతనం తగ్గిపోదు కదా. కాబట్టి నా సద్గురువుల పేరు ఉచ్చరించటానికి నేనెందుకు సిగ్గుపడతాను అన్నాడు. దాని మీదట శ్యామరావు, వట్టి మాటలు మాట్లాడకు. శిష్యులు ఆపదలో పడినప్పుడు మనస్ఫూర్తిగా తమ గురువుని తలుచుకుంటారు. ఆ శిష్యుడు అంత యోగ్యుడు కాకపోయినా వారు సాయపడి రక్షిస్తారు అన్నాడు. ఇలా పీతాంబరునికి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాంటి పరిస్థితి కలిగింది. పాపం ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఏమవుతుందో చూడటానికి చెట్టుని చుట్టి అంతా నిలబడ్డారు. పాపం వివశుడై చెట్టు దగ్గరకొచ్చాడు పీతాంబరుడు. గురుమూర్తిని ధ్యానించి వారిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు.
హే స్వామి సమర్థ గజానన, నారాయణ, పతితులను రక్షించేవాడా, నా వలన మీకు కళంకం రాకూడదు కాబట్టి ఈ మామిడి చెట్టుకు ఆకులు వచ్చేలా చేయండి. మీరే నాకు దిక్కు. వీరు కోరినట్లుగా జరగకపోయినట్లయితే వీరు నా ప్రాణాలు తీసేస్తారు. భక్తుడైన ప్రహ్లాదుని కోసం మీరు స్తంభాన్నించి బయటకు వచ్చారు. జనాబాయిని శూలం మీద వేసినప్పుడు మీ దయ వల్లనే అది నీరు కారిపోయింది. జనాబాయికున్నంత శ్రద్ధాభక్తులు, విశ్వాసము నాకు ఉన్నాయి. స్వామి, దేవుడు యోగి, వీరిద్దరూ అభిన్నులే. దేవుడే యోగి, యోగులు భగవంతుని అవతారాలే కదా. ప్రజలంతా నన్ను గజాననుల శిష్యుడంటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మీ కృపచేత నా వంటి క్షుద్రుడు కూడా మహిమ కలవాడవుతాడు. దారానికి పువ్వులు గుచ్చినప్పుడే కదా ఆ దారానికి విలువ. తమరు పుష్పాలైతే నేను వట్టి దారాన్నే, తమరు కస్తూరి, నేను మట్టిని. నిజంగా చెప్పాలంటే మీ కారణంగానే నేనీ విపత్తులో పడ్డాను. స్వామి, నన్ను పరీక్షించకండి. వెంటనే వచ్చి ఆకులు లేని మోడును చిగురింపచేయండి, దయచేయండి అని అక్కడకు చేరిన వారందరినీ స్వామి నామోచ్చారణ చేయమన్నాడు. జయ జయ స్వామి గజాననులకు అని షేగావ్ రక్షక మీకు జయమగుగాక అన్నాడు. అక్కడి వారంతా కూడా శ్రీ గజాననుల నామోచ్చారణ చేయటం ప్రారంభించగానే ఆ మోడు వారిన మామిడి చెట్టు ఆకులు చిగురించి పచ్చపచ్చగా కళకళలాడసాగింది. ఇది చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అరే, ఇది కళ కాదు కదా, నన్ను కొంచెం గిల్లు, నిజమో కాదో చూద్దాం అన్నారొకరు మరొకరితో. మరెవరో ఇది ఇంద్రజాలం కాదు కదా, ఇంద్రజాలికుడు త్రాటిని పాము చేస్తాడు, జోలెలో నుంచి రూపాయలు తీస్తాడు, మరి ఏమి మాయ ఇది అనుకుంటూ ఆ చిగురించిన ఆకులను కోసి చూసి తామనుకున్నదంతా భ్రమ అనుకుని తెలుసుకున్నారు. వారి భ్రమ తొలగిపోయింది. కళ్ళతో చూసిన ఈ విచిత్రం కేవలం శ్రీ గజాననుల మహిమే కాని మరేమీ కాదని నిశ్చయించుకున్నారు. వారు నిజానికి పరమహంసలే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇతడు నిజంగా శ్రీ గజాననుల శిష్యుడే. ఇతన్ని శంకిస్తే స్వామికి అపచారం చేసినట్లవుతుంది. ఇక ఇతన్ని గౌరవ మర్యాదలతో ఊళ్ళోకి తీసుకొని వెడదాం. తమ శిష్యుని కోసం స్వామి ఈ గ్రామానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తారు. గోమాత తన లేగదుడ కోసం పరిగెత్తుతుంది కదా, ఇది అలాంటిదే. ఇలా అందరూ సమ్మతించుకొని పీతాంబరుని ఊరేగిస్తూ ఊళ్ళోకి తీసుకొచ్చారు. లోకంలో చమత్కారం లేకుంటే నమస్కారం చెయ్యరెవరు. సమర్థ రామదాస స్వామి తమ ప్రియ శిష్యుడు కళ్యాణుణ్ణి ప్రజల మంచి కోరే కదా డోగావ్ పంపింది. అలానే గజాననులు ఈ పీతాంబరుణ్ణి ఈ కాండోలి గ్రామానికి పంపారు. అప్పటి నుంచి గ్రామవాసులందరిలోనూ అభివృద్ధి కనిపించసాగింది. శ్రోతలారా, ఆ ఆమ్రవృక్షం ఇప్పటికీ కండోలి గ్రామంలో ఉంది. అన్నింటికంటే ఈ వృక్షానికే ఎక్కువ ఫలాలు కాస్తాయి. గ్రామవాసులందరికీ పీతాంబరుడు ప్రాతఃస్మరణీయ వ్యక్తి అయ్యాడు. ప్రజల్లో అతడంటే అమితమైన భక్తి శ్రద్ధలు కలిగినాయి. లేడి హరిణము ఎక్కడికెళ్ళినా దాని విలువ తగ్గదు కదా. భక్తులంతా కలిసి పీతాంబరునికి ఒక మఠాన్ని నిర్మించారు. యథాసమయాన అతడి నిర్యాణం కూడా అక్కడే జరిగింది. ఇక్కడ షేగావ్లో స్వామి వ్యాకులులై మఠంలో కూర్చొని ఉన్నారు. వినయంగా స్వామి భక్తులు దానికి కారణాన్ని తెలుసుకోగోరారు. దాని మీదట మన కృష్ణ పాటిల్ ఇక లేడు. అతడు ప్రతిరోజు నాకు చక్కని వక్క తెచ్చి ఇచ్చేవాడు. అది నాకు గుర్తుకొచ్చి వ్యాకులున్నయ్యాను. అతని కుమారుడు రాముడు చాలా చిన్నవాడే. ఇక నాకు ఆ వక్క ఎవరు తెచ్చిస్తారు? రాముడు పెద్దయిన తరువాత నా సేవ చేస్తాడు, కానీ ఇక నేనీ మఠంలో ఉండను అన్నారు. స్వామి కథనాన్ని విన్న భక్తులు విచారగ్రస్తులయ్యారు. ఇక స్వామి ఇక్కడ ఉండరని వారంతా తెలుసుకున్నారు లోపలే. కానీ వారంతా స్వామీజీని ఏమైనా సరే ఇక్కడి నుండి వెళ్ళనివ్వరాదని నిశ్చయించుకున్నారు. మనమంతా వారి చరణాలు పట్టి విడువవద్దు అనుకున్నారు. ఇలా అనుకొని శిష్యులందరూ స్వామిని చేరారు. అందులో శ్రీపతిరావు, బంకట్లాల్, తారాచంద్, మారుతి ప్రముఖులు. అంతా వారి చరణాలపై బడి, స్వామి, మమ్మల్ని వదిలి వేరే చోటుకు వెళ్ళే ఆలోచన చేయకండి. షేగావ్లోనే మరే చోటైనా మీ ఇష్టం వచ్చిన చోట ఉండండి, కానీ ఈ గ్రామాన్ని మాత్రం వదలకండి అన్నారు ఒక్కుమ్మడిగా. దాని మీదట స్వామి, ఈ గ్రామంలో విభేదాలున్నాయి.
ఒకటి దేశ్ముఖ్ పక్షం అయితే రెండవది పాటిల్ పక్షం. కాబట్టి ఎవరిది కాని చోటు ఏదైతే ఉంటుందో అలాంటి చోటే ఉంటాను, అప్పుడే నేనిక్కడ ఉంటాను అన్నారు. స్వామి కోరిక విచిత్రమైనది. అందుచేత అందరూ సందిగ్ధంలో పడ్డారు. స్వామి రెండు పక్షాల వారి మధ్య ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక మిగిలింది ప్రభుత్వ స్థలం. అదెందుకిస్తారు? మన యోగుల మహత్తు విదేశీ ప్రభుత్వానికి ఎందుకు? స్వామి, ఈ విషయంపై మమ్మల్ని సంకటంలో పడేయవద్దు. మాలో ఎవరి నుంచైనా సరే స్థలం అడగండి, మేమివ్వటానికి సిద్ధంగా ఉన్నాం. విదేశీ ప్రభుత్వం మన ధర్మకార్యాల కోసం స్థలం ఇస్తుందన్న నమ్మకం లేదు మాకు. అందుచేత మాలో ఎవరి నుంచైనా సరే స్థలాన్ని స్వీకరించండి, మేం సిద్ధంగా ఉన్నాం అన్నాడు బంగట్లాల్. ఇదే నీ అజ్ఞానం. భూమికి యజమాని కేవలం ఆ సచ్చిదానందుడే. నేటి వరకు ఎందరో రాజా మహారాజాలు వచ్చారు, పోయారు. కానీ ఆ పాండురంగడే అమరుడు. అతడే ఈ భూమికి యజమాని. లౌకిక దృష్టిలో భూమి ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుంది. ఇదే లోకరీతి. కాబట్టి భూమి సంపాదించి ప్రయత్నం చేయండి అని నిర్ధారునితో ప్రయత్నించినట్లయితే భూమి తప్పకుండా లభిస్తుంది. దీన్ని గురించి ఇక మాట్లాడకండి. హరిపాటిల్ ప్రయత్నించినట్లయితే తప్పక ఇందులో సఫలుడవుతాడు అన్నారు. తరువాత అంతా హరిపాటిల్ దగ్గరకు వెళ్ళారు. అంతా ఆలోచించి భూమి కోసం దరఖాస్తు చేశారు ప్రభుత్వానికి. బుల్ధానా తహసీల్ యొక్క ప్రభుత్వ అధికారి పేరు కరీ. అతడు గ్రామ నివాసుల దరఖాస్తును పరిశీలించి ఆలోచించి మఠం కోసం 1 ఎకరం భూమిని ఇప్పించాడు. దరఖాస్తు మంజూరు చేసేటప్పుడు మీరు 2 ఎకరాలు అడిగారు, కానీ 1 ఎకరమే ఇవ్వబడుతుంది. ఇచ్చిన భూమిని ఎలా ఉపయోగిస్తారో చూచిన తరువాత మరో ఎకరం భూమిని ఇస్తాను అన్నాడు అధికారి. ఈ ప్రభుత్వ ఆజ్ఞాపత్రం కార్యాలయంలో ఉంది. ఈ విధంగా స్వామి యొక్క లోకోత్తర అమృతవాణి సత్యమే అయింది. తరువాత హరిపాటిల్, బంగట్లాల్ మఠ నిర్మాణానికి చందాలు వసూలు చేయటానికి బయలుదేరారు. ప్రజలను ప్రార్థించారు. ద్రవ్యనిధి కొద్ది సమయంలోనే పోగైంది. పని ప్రారంభమైంది. దీని తరువాతి వృత్తాంతం ముందు అధ్యాయంలో వర్ణించబడుతుంది. సత్పురుషుల కోరికలను భగవంతుడే స్వయంగా తీరుస్తాడు. డోంగర్ గావ్ నివాసి విఠ్ఠు పాటిల్, వాడేగావ్ నివాసి లక్ష్మణ పాటిల్, షేగావ్ నివాసి జగు అదా మొదలైన వారు చందా ఇచ్చిన వారిలో ప్రముఖులు. శ్రీ దాసగను విరచితమైన శ్రీ గజానన విజయమనే ఈ గ్రంథము ఆత్మ కళ్యాణ సాధనకై సావధాన చిత్తులై విందురుగాక. శుభం భవతు. శ్రీ హరిహరార్పణమస్తు. ఇది 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.